మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి మీరు మీ వ్యవహార శైలి, మీ అబద్ధాలు, మీ మోసాలు ఇంకెంత మోసం చేస్తారు, ఇంకెంత ప్రజల్ని ఆశలు కల్పించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సంవత్సరం మీద 3 నెలలు అవుతున్నా 2500 రూపాయలు మహిళలకు ఇవ్వలే, మహాలక్ష్మి లేదు. పెళ్ళైన వాళ్ళ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం 1,00,000 రూపాయలు ఇప్పటిదాకా లేదు. రుణమాఫీ ఇప్పటిదాకా అందరికి అమలు కాలేదు. రైతు భరోసా ఇప్పటికి ఎవరికి అమలు చేయలేదు. గృహలక్ష్మి ఇల్లు ఇంకెవరికి కట్టలేదు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామని ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలేదు. సంవత్సరం మీద 3 నెలలైంది, ఒక్క రేషన్ కార్డు ఇప్పటిదాకా ఇంకెవరికి రాలేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయల నెలకు నిరుద్యోగ భృతి అన్నారు, ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి 420 హామీలన్నీ కూడా 420 మీరు ఇచ్చినటువంటి పద్ధతి అర్థమైపోతుంది. ఇక్కడ ఒక 420 లానే మీరు 420 హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజల్ని. మీరా మోదీ గారి గురించి మాట్లాడేది, మోదీ గారి కులం గురించి మాట్లాడేది? మీరు మోసగాళ్ళు. నరేంద్ర మోదీ గారి వాళ్ళ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ పటంలో మొదటి స్థానంలోకి తీసుకుపోవాలని ఆయన పడుతున్నటువంటి తపనను చూసి వాళ్ళ దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈ దేశం యొక్క కీర్తి ప్రపంచ వ్యాప్తంగా పాకాలే. ఈరోజు భారతీయులు ఏ దేశంలో ఉన్నా ఈరోజు భారతీయులకు దొరుకుతున్నటువంటి గౌరవాన్ని చూసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ పోయినా భారతీయులం అంటే మాకు దక్కుతున్నటువంటి గౌరవానికి మేము గర్వపడుతున్నామని చెప్తున్నారు. మీరు ఓర్చుకోలేకపోతున్నారు అవన్నీ చూసి? ఈ భారతదేశం వీక్షిత్ భారత్ కావాలని 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొట్టమొదటి స్థానంలో నిలపాలని తపన పడుతున్నటువంటి మోదీ గారిని చూసి మీకు సహిస్తలేరా? ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణను చూసి సహిస్తలేరా? మొన్న హర్యానా, మొన్న హర్యానా, మొన్న మహారాష్ట్ర, నిన్న ఢిల్లీ. ఇంకా మీకు బుద్ధి రాలేదా? ప్రజలు ఇంత తీవ్రంగా మిమ్మల్ని తిరస్కరిస్తున్నా మీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తలేదు. భాష తీరు మార్చుకోండి, వయసును గౌరవించడానికి నేర్చుకోండి, పదవులను ప్రధానమంత్రి మోదీ గారిని గౌరవించడం నేర్చుకోండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్యాద ఏంటో తెలుసుకోండి, ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకోండి, భాష తీరు మార్చుకోండి, పరిపాలనా తీరును నేర్చుకోండి. మోదీ గారిని చూసి ఏ విధంగా పరిపాలించాలో నేర్చుకోండి. అంతేగాని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారిని వారి కులం గురించి నువ్వు మాట్లాడితే నువ్వు పెద్దోని అయిపోతాననుకుంటే, ఒక కడుబీద కుటుంబంలో పుట్టినటువంటి మోదీ గారు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చిరోజు ఈ స్థాయికి వచ్చిండ్రు, మరి నువ్వెట్లా వచ్చినావు ఒక్కసారి చూసుకో. చాలు, నీవెట్లా ఈ స్థాయికి వచ్చినావు ఒక్కసారి చూసుకో. వారికి నీకు అసలు పోలికెక్కడా? ఏదో లక్కీ డిప్ తగిలి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అసలు ముఖ్యమంత్రి పదవికి నువ్వు అర్హుడవా? నువ్వు? కాంగ్రెస్ పార్టీకి గతి లేదు, మిమ్మల్ని కూర్చోబెట్టినాడా?
ఈరోజు అధికారాహంకారంతో విర్రవీగిపోకు రేవంత్ రెడ్డి గారు. మర్యాద గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. ప్రధానమంత్రిని నోటికొచ్చినట్లల్లా మాట్లాడితే ఊరుకుండేది లేదు. ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి.